నిన్న తమిళనాడులో కరూర్ స్టాంపేడ్ జరిగింది. అండ్ ఆ విషయం మీలో చాలామందికి వాడికి తెలిసే ఉంటుంది. నేను రికార్డ్ చేసే టైంకి 39 మంది చనిపోయారు, కొన్ని చోట్ల 40 అని కూడా అంటున్నారు. బట్ ఈ వీడియో పెట్టే టైంకి ఆ నెంబర్ ఇంకా పెరుగుండొచ్చు. అండ్ ఆ 39 మందిలో దాదాపు 10 మంది పిల్లలు ఉన్నారు, 16 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంకా మగవాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ హత్రాస్లో క్రౌడ్ స్టాంపేడ్ నుంచి నిన్న జరిగిన కరూర్ స్టాంపేడ్ మధ్యలో ఇండియా వైడ్గా దాదాపు 12కు పైగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అండ్ అందులో ఏమో కొన్ని మూవీ ప్రమోషన్ ఈవెంట్స్, కొన్ని రిలీజ్ ఈవెంట్స్, ఆర్సీబీ కప్పు కొట్టినప్పుడు, వెస్ట్ బెంగాల్లో రామనవమి జరిగిన ఇన్సిడెంట్, ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా సరే ఇండియాలో ప్రాపర్గా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ లేదు. నిజం చెప్తున్నా. పొలిటికల్ లీడర్స్ కానీ, హీరోలు కానీ, ప్రజలు ఎక్కువ వస్తే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందని చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, అక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి అని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ కొన్ని మంత్స్ ముందు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడానికి కొన్ని గంటల ముందు దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోవడం. అలాగే కొంతమంది హీరోస్ కూడా ఇలా చేశారు. కానీ విజయ్ గారు నిన్న అది ఆలోచించలేకపోయారేమో అని అనిపించింది. అండ్ అలానే విజయ్ గారిది ఒక్కళ్ళదే తప్పనట్ల, ఆయనతో పాటు అక్కడ పవర్లో ఉన్న డిఎంకేది కొన్ని తప్పులు ఉన్నాయి, పోలీసులవి కొన్ని తప్పులు ఉన్నాయి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటి గురించి వీడియోలో మాట్లాడతా. ఇమాజిన్ దిస్, మీరు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్, మీకు ఒక 18 సంవత్సరాలు కొడుకున్నాడు. వాడు మీ ప్రాణం. వాడికి ఒకే ఒక పిచ్చి సినిమా, వాడికి ఒకే ఒక దేవుడు తలపతి విజయ్. సెప్టెంబర్ 27, 2025 మీ ఓడు ఉదయాన్నే మీ దగ్గరికి వచ్చి, నాన్న మన ఊరికి దేవుడు వస్తున్నాడు, ఒకసారి చూసి వస్తానని అడిగాడు. వాడు కళ్ళలో ఆశ చూసి సరేరా జాగ్రత్త అని మీరు అని పంపించారు. ఆ రోజు రాత్రి మీ ఇంటికి అటు తిరిగి రాలా. వాడి ఫోటో టీవీలో బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది. ఒక సూపర్ స్టార్ని చూడాలని బయలుదేరే నా కొడుకు రాత్రికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లో ఒక నెంబర్డ్ బాడీగా మిగిలిపోయాడు. అండ్ ఇదేమీ ఒక్కళ్ళ కాదు. ఆ రోజు రాత్రి కరూర్ సాక్షిగా చనిపోయిన 39 మందిలో చాలామంది ఇదే కథ. అండ్ ఈ కథ కరూర్లో ఏమీ మొదలవల. దీని ట్రయల్ రన్ కొన్ని వారాల ముందే త్రిచిలో జరిగింది. ద త్రిచి వార్నింగ్ సైన్, మొదటి హెచ్చరిక. అంటే ఒక డిజాస్టర్ జరగబోయే ముందు నేచర్ కొన్ని వార్నింగ్స్ ఇస్తుంది కదా. ఇన్ఫ్యాక్ట్ టీవీకే పార్టీకి కూడా ఇలాంటి ఒక వార్నింగ్ కొన్ని వారాల ముందే త్రిచిలో వచ్చింది. విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో పెట్టిన మొదటి భారీ సభ అది. విజయ్కి ఇది ఒక బ్లాక్ బస్టర్ వెల్కమ్. అండ్ మనం కూడా దాని మీద వీడియో చేసాం. అండ్ త్రిచి నగరానికి మాత్రం అదొక హార్ట్ అటాక్. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? విజయ్ కాన్వాయ్ ఎయిర్పోర్ట్ నుంచి పోడియం దగ్గరికి, సభా ప్రాంగణం దగ్గరికి చేరుకునే పట్టే నార్మల్ టైం అయితే 20 నిమిషాలు రావాల్సింది. అక్కడ అభిమానుల కారణంగా ఆ 20 నిమిషాలు 6 గంటలు అయింది. ఎస్, 6 అవర్స్. 6 గంటలు త్రిచి సిటీ ఊపిరి పీల్చుకోవడం మానేసింది. స్కూల్స్ నుంచి తీసుకురావాల్సిన పిల్లలు కానీ, హాస్పిటల్కి వెళ్లాల్సిన పేషెంట్స్ కానీ, డ్యూటీకి వెళ్లాల్సిన ఎంప్లాయీస్ కానీ అందరూ ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకుపోయారు. అండ్ నగరం మొత్తం ఒక రకంగా ప్యారలైజ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇది అభిమానమా లేక అరాచకమా? అండ్ ఈ ఇన్సిడెంట్పై పబ్లిక్ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. మద్రాస్ హైకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఒక డిజాస్టర్కి కావాల్సిన అన్ని లక్షణాలు, అన్మేనేజబుల్ క్రౌడ్, జీరో క్రౌడ్ కంట్రోల్, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అన్నీ ఆ రోజు కనిపించాయి. ఇది ఒక క్లియర్ కట్ వార్నింగ్ సైన్. మీ అభిమాన బలం మీరే కంట్రోల్ చేసుకోవాలని ఒక మాన్స్టర్గా మారుతుంది విజయ్ గారు. ఇది మీరు గమనించాలి. అండ్ ఈ ట్రిచి సిటీ టీవీకి చెప్పిన మొదటి హెచ్చరిక కూడా అదే. కానీ హెచ్చరికను వాళ్ళు విన్నారా? అండ్ ట్రిచిలో ఎంత జరిగిన తర్వాత ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది? సారీ మా వల్ల తప్పు జరిగింది, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ టీవీకి కూడా అదే చేసింది. కానీ వాళ్ళ జాగ్రత్త ఎంత గొప్పగా ఉందో చూస్తే మీకు పిచ్చెక్కిపోద్ది. అండ్ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ చెప్పే ముందు ఒక చిన్న మాట. ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మనం కేవలం చనిపోయిన వాళ్ళని లెక్కపెట్టి మర్చిపోతాం. కానీ ఆ ప్రమాదానికి దారితీసిన ఒక్కో తప్పుని, ఒక్కో నిర్లక్ష్యాన్ని బయటపెట్టినప్పుడే చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, విఆర్ రాజా ఫ్యామిలీలో ఇప్పుడు జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయేది ఒక ట్రాజడీ కాదు, ఆ 10 గోల్డెన్ రూల్స్ ఒక కామెడీ. అండ్ ట్రిచిలో జరిగిన రచ్చ చూసి టీవీకే పార్టీ ఒక బ్రిలియంట్ ఐడియాతో ముందుకొచ్చింది. వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండడానికి ఒక 10 పాయింట్స్ని కూడా రిలీజ్ చేశారు. అబ్బా, అవి చదువుతుంటే సూపర్ ప్లాన్ వేశారు, ఇక ఏ ప్రమాదం జరగదనిపిస్తుంది. చూడండి. అండ్ ఈ రూల్స్ కొన్ని పవన్ కళ్యాణ్ గారి సభలకైనా వర్తిస్తాయి. ఎందుకంటే ఆయన సినిమా హీరో కాబట్టి న్యాచురల్ క్రౌడ్ పుల్లర్ ఆయన. సో సరే, టీవీకి రూల్ చూద్దాం ముందు. గోల్డెన్ రూల్ నెంబర్ 1, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు సభలకు రావద్దు. వాళ్ళు లైవ్ స్ట్రీమ్లో చూడండి. మంచి ఐడియా. వాళ్ళ సేఫ్టీ గురించి ఎంత ఆలోచించారు కదా. కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. ఇది మనకు తర్వాత అర్థమైంది. గోల్డెన్ రూల్ నెంబర్ 2, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించద్దు. అండ్ గోల్డెన్ రూల్ నెంబర్ 3, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. డెసిగ్నేటెడ్ ఏరియాస్లోనే పార్కింగ్ చేయాలి. ఎక్సలెంట్ రూల్. గోల్డెన్ రూల్ నెంబర్ 4, పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు పూర్తిగా సహకరించాలి. ఇది మంచి రూలే. అండ్ నేను ఇప్పుడు మొత్తం అన్ని రూల్స్ చెప్పట్లా, ఇలా మొత్తం 10 రూల్స్. ఆ కాగితం చూస్తే ఫుల్ ప్రూఫ్ ప్లాన్ లాగా ఉంటుంది. అండ్ ఈ రూల్స్ చూసి పోలీసులు, ప్రజలందరూ సరే టీవీకే పార్టీ చాలా మారిపోయింది, చాలా రెస్పాన్సిబుల్గా ఈ సభలను నిర్వహిస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళు మర్చిపోయిన ఒక విషయం ఏంటంటే, రూల్స్ పుస్తకాల్లో ఉన్నంత అందంగా రియాలిటీలో ఉండవు. ద వెన్యూ బ్యాటిల్. అండ్
ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ఈ వెన్యూని ఎలా ఎంచుకున్నారు? సరే రూల్స్ రాశారు, అంతా సేఫ్గా జరుగుతుంది అనుకున్న టైంలో స్టోరీలో అసలైన ట్విస్ట్ వచ్చింది. అదే ద వెన్యూ. కరూర్ సభ కోసం టీవీకే వాళ్ళు మొదట ఒక 4 ప్లేసెస్ పోలీసులకు చెప్పారు. అందులో కరూర్ బస్ స్టాండ్ ఒకటి, లైట్ హౌసెస్, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఈ 4 ప్లేసెస్ ఆ రోడ్లో ఎప్పుడూ రద్దీగా ఉండే బిజినెస్ ఏరియాస్. పోలీసులు ఆ 4 ప్లేసెస్ చూసి ఆర్ యూ సీరియస్, ఎంత ట్రాఫిక్ ఉండే ప్రదేశాల్లో సభను పెడితే ఇంకోటి రీజన్ చూడాలా అని చెప్పి పర్మిషన్ని రిజెక్ట్ చేశారు. అప్పుడే పోలీసులు ఈ ఆల్టర్నేటివ్ స్పాట్ని సజెస్ట్ చేశారు. అదే కరూర్. ఈ రోడ్ హైవే పై ఉన్న వేలుస్వామిపురం. ఐరనీ ఏంటంటే పోలీసులు సేఫ్ అనుకున్న ఆ స్పాట్ 38 మందికి సమాధి కట్టింది. ఇక్కడ మనం ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ని కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఇన్సిడెంట్ జరగడానికి సరిగ్గా వారం రోజుల ముందు అదే స్పాట్లో ఏఐఏడిఎంకే లీడర్ ఎడప్పడి పళనిస్వామి అనే అతను అనుకుంటా 25,000 మందితో ఒక సభను సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేశారు. అంటే ఆ స్పాట్ 25,000 మందిని హ్యాండిల్ చేయగలదు. మరి టీవీకే ఇన్సిడెంట్లో ఏం తప్పు జరిగింది? ఆ స్పాట్లో లేని తప్పు ఇక్కడేం జరుగుతుంది? ద D-Day, ద లాంగ్ వెయిట్, వెన్యూ సెట్ అంతా క్లియర్ అనుకున్నారు. కానీ డిజాస్టర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నెమ్మదిగా మిక్స్ అవుతున్నాయి. వెల్కమ్ టు ది September 27, 2025 ద D-Day 9 AM. అప్పుడే వేలుస్వామిపురంలో జనం రావడం మొదలైంది. అండ్ టీవీకే ఆర్గనైజర్స్ ప్రకటించిన టైం ప్రకారం విజయ్ గారు మధ్యాహ్నం 12ంటికి వస్తారు. ఇది ట్విట్టర్ హ్యాండిల్స్లో ఉందంట, ఇప్పుడు డిలీట్ చేసేసి ఉండొచ్చు. అండ్ అభిమానుల ఉత్సాహం, కేకలు, పాటలతో ఆ ప్రదేశం ఒక పండగలా ఉంది. 12 PM, ద ప్రామిస్డ్ టైం. గడియారం 12 కొట్టింది. కానీ అక్కడ విజయ్ గారు లేరు. మైకుల్లోంచి తలపతి వస్తున్నారు అనే మాట తప్ప ఇంకేమి వినిపించట్లా. ఎండ నెత్తి మీదకుంది. జనాల ముఖాల్లో ఉత్సాహం నెమ్మదిగా అలసటగా మారిపోతుంది. 2 PM, అప్పటికే సభలో ఉన్న జనం సుమారు తక్కువే 4,000 మంది లోపే ఉన్నారు. చాలా మంది ఉదయం నుంచి అక్కడ ఉంటున్నారు. అంటే 12ంటికల్లా వస్తారని 11 o'clock నుంచి క్రౌడ్ మొబిలైజ్ అవుతుందంట. ఆయన ఇంకా రావట్లే. అయినా సరే ఇంకా దాహంతో ఆకలితో అలాగే ఉన్నారు. అంటే వాళ్ళ దేవుడిని చూడాలని ఆశ. భోజనం కూడా స్కిప్ చేసి ఆ స్పాట్ని మళ్ళీ కాపాడుకుంటూ ఉంటున్నారు. మళ్ళీ ఆ స్పాట్ నుంచి లెగిస్తే ఎక్కడ ఎవరు రారు, అదే వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తారేమో అని. అండ్ వాళ్ళని ఎంగేజ్ చేయడానికి పార్టీ క్యాంపెయిన్ సాంగ్స్ని హై వాల్యూమ్లో ప్లే చేస్తున్నారు. 4 PM, ద టర్నింగ్ పాయింట్. దళపతి విజయ్ గారు నమక్కల్ సభ ముగించుకొని కరూర్ బయలుదేరారు. ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది. అంతే, అప్పటి వరకు నెమ్మదిగా ఉన్న క్రౌడ్ ఒక్కసారిగా పెరగడం మొదలైంది. కరూర్ అండ్ ఈరోడ్, కోయంబత్తూరు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనం ట్రాక్టర్స్లో, బస్సెస్లో అండ్ నడుచుకుంటా కూడా జనాలు పెరగడం మొదలయ్యింది. 6 PM, విజయ్ గారి కాన్వాయ్ కరూర్ జిల్లాలోకి ఎంటర్ అయింది. అండ్ ఆ సభా ప్రాంగణానికి కేవలం ఒక 1 kilometer దూరం ఉంది. కానీ ఆ ప్లేస్లో అప్పటికే ఒక జనసముద్రం అనుకోండి. 10,000 మందికి అనుమతున్న ఈ ప్లేస్లో ఇప్పుడు 27,000 మందికి పైగా ఉన్నారు. ఊపిరి కూడా తీసుకోలేనంత నిండిపోతుంది. ప్రతి అంగుళం మనుషులతోనే ఉంది. అక్కడ భద్రత, సేఫ్టీ అనే మాటకు అర్థమే లేదు. అండ్ తమిళనాడు పోలీస్ డీజీపీ గారు జి వెంకటరామన్ గారు అయితే విజయ్ గారు మామూలుగా 7:30కి వచ్చారు, కానీ రావాల్సిన టైం ఏమో 3 PM అని చెప్తున్నారు. అండ్ వాళ్ళు పోలీసులు మీటింగ్కి అలాట్ చేసిన టైం వచ్చేసి 3 PM to 10 PM. ఇందాక చెప్పానుగా టీవీకే ట్విట్టర్ అకౌంట్లో 12 o'clock వస్తారని చెప్పారు. సో 11 o'clock నుంచే క్రౌడ్ అనేది మొబిలైజ్ అయింది. అండ్ 7:40కి విజయ్ గారు వచ్చారు. అప్పటికే సఫిషియెంట్ ఫుడ్ అండ్ వాటర్ లేక జనాలు చాలా అలసిపోయి ఉన్నారు. కానీ విజయ్ గారు వస్తున్నారనగానే అప్పటి వరకు ఎండలో ఆకలితో ఉన్న 27,000 మంది శరీరాల్లోకి ఎవరో హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ పంపినట్టు అయింది. అండ్ విజయ్ గారి కాన్వాయ్ని ఫాలో అవుతూ వస్తున్న వేలాది మంది అప్పటికే సముద్రంలో వేచి ఉన్న జనంతో వచ్చి ఇంక్లూడ్ అయ్యారు. ఉన్నట్టుండి ఆ ప్రదేశంలో క్రౌడ్ డెన్సిటీ అనేది డబుల్ అయిపోయింది. సో ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ లేని ఆ ప్లేస్లో ఇంకో 10,000 మందిని కొక్కితే ఎలా ఉంటుంది? ఇమాజిన్ దట్. డిజాస్టర్కి కావాల్సిన లాస్ట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ అయిపోయింది. ద స్టేజ్ ఈజ్ సెట్, ద ట్రిగ్గర్. అండ్ విజయ్ గారి వెహికల్ 40 అడుగులు ఉంటుంది. నెమ్మదిగా సభా ప్రాంగణంలోకి వచ్చింది. కానీ అంతమంది జనాల్లో అదేదో చిన్న పడవలాగా ఉంది. అండ్ ఆ బస్ని, దానిపై ఉన్న విజయ్ గారిని తాకాలని, చూడాలని ప్రతి ఒక్కరూ ముందుకు దోసుకోవడం మొదలెట్టారు. 7:15 PM. అండ్ విజయ్ గారు స్పీచ్ ఇవ్వడానికి వీలుగా ఆ బస్ని ఒక స్పెసిఫిక్ ప్లేస్లో పార్క్ చేయాలి. కానీ ఎలాగా? బస్సుకి జనాలకి మధ్య ఒక అంగుళం కూడా ఖాళీ లేదు. మీరు వీడియోస్ చూడొచ్చు. ప్రతి అభిమాని ఆ బస్సుకు అతుక్కుపోయి ఉండాలని చూస్తున్నాడు. 7:30 PM, ద ఫేట్ఫుల్ పుష్. ఈ బస్సు చుట్టూ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ, టీవీకే వాలంటీర్స్ జనాన్ని వెనక్కి నెట్టడం మొదలెట్టారు. కొంచెం వెనక్కి జరగండి, అన్నకి దారి ఇవ్వండి, ప్లీజ్ మూవ్ బ్యాక్ అనే మాటలు మైకుల్లో వస్తున్నాయి. కానీ వాళ్ళు వెనక్కి జరగడానికి ఏమైనా ఖాళీ ఉందా? వాళ్ళ వెనక ఇంకో 10,000 మంది ఉన్నారు. ప్రతి మనిషి ఒక హ్యూమన్ వాలే. వాళ్ళే సింగిల్ సాలిడ్ మాస్గా మారిపోయారు. ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళాలని ప్రయత్నిస్తే వెనకున్న వాళ్ళు ముందుకు దోస్తున్నారు. సో ఫిజిక్స్ ప్రకారం దీన్నే క్రౌడ్ క్రష్ అంటారు. అంటే మనం జనం ప్రెషర్ వల్ల ఊపిరాడక చనిపోవడం. 7:40, ద ఫస్ట్ ఫాల్. ముందున్న వాళ్ళపై ఆ ప్రెషర్ అనేది కొన్ని 100 కిలోలకు పెరిగిపోయింది. అండ్ ఆ ప్రెషర్ తట్టుకోలేక ముందు వరుసలో ఉన్న ఒకళ్ళిద్దరు బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డారు. అండ్ వాళ్ళు కింద పడడంతో వాళ్ళ వెనకున్న వాళ్ళకి ఆధారం పోయింది. నైట్ 7:45 PMకి ఆ చీకట్లో, ఆ కేకల మధ్య, ఆ గందరగోళంలో అసలు స్టాంపేడ్ మొదలైంది. కానీ దీని మీద ఒక 3-4 స్టోరీస్ ఉన్నాయి.
దానికి ఏది మొదటి కారణమో ఏది దాని ఫలితమో ఈ కేసులో ఎవరికీ తెలియదు. వర్షన్ నెంబర్ 1, ద వెహికల్ పుష్ థియరీ. ఇది చాలామంది చెప్తున్నా ఇంకా చాలా మోస్ట్ లాజికల్గా అనిపిస్తున్న కారణం. విజయ్ గారి క్యాంపెయిన్ వెహికల్ జనం మధ్యలోంచి స్టేజ్ దగ్గర ఏర్పాటు చేసిన డెసిగ్నేటెడ్ స్పాట్కి వెళ్ళాలి, దానికి దారి లేదు. దాంతో ఆర్గనైజర్స్ ఏం చేశారు, కొందరు పార్టీ వర్కర్స్ దారి ఇవ్వండి అంటూ జనాన్ని వెనక్కి నెట్టడం మొదలెట్టారు. ముందున్న జనం వెనక్కి వెళ్ళడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళకు వెనక వేలాది మంది ఉన్నారని చెప్పానుగా, స్పేస్ లేదు. ముందు నుంచి వచ్చే ప్రెషర్, వెనక నుంచి వచ్చే ప్రెషర్, రెండింటి మధ్యలో వందలాది మంది నలిగిపోయారు. అండ్ కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు. వాళ్ళు నేరుగా పక్కనే ఉన్న ఒక జనరేటర్ టీవీ ఛానల్ ఓబీ వ్యాన్ దగ్గర షెడ్ బై పడ్డారంట. ఆ టైంలో స్టాంపేడ్ స్టార్ట్ అయిందని. అండ్ ఇంకొంతమంది చెప్పే వర్షన్ ఇంకోలా ఉంది, అదే ట్రీ బ్రాంచ్ థియరీ. విజయ్ గారిని చూడడానికి కొంతమంది అభిమానులు ఉంటారు కదా, ఆ సభా ప్రాంగణంలోనే ఒక పెద్ద చెట్టు కొమ్మలపై ఎక్కారు. ఆ కొమ్మ మీద 15 నుంచి 20 మంది ఎక్కడంతో ఆ బరువుకి కొమ్మ ఇరిగిపోయింది. అండ్ ఆ కొమ్మ మీద ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కిందున్న జనాల మీద పడ్డారు. ఉన్నట్టుండి పైనుంచి మనుషులు పడ్డంతో కిందున్న వాళ్ళు భయంతో పరిగెత్తారు. అండ్ ఆ రన్నింగ్ వల్ల తొక్కిసలాడి దారి తీసిందని ఒక వర్షన్ ఉంది. వర్షన్ నెంబర్ 3, ద లాస్ట్ చైల్డ్ థియరీ. ఇదే టైంలో ఇంకొక స్టోరీ కూడా వినిపిస్తుంది. గుండెల్ని పిండేసే కదా. ఒక తల్లి ఆ జనాల్లో తన 10 ఏళ్ల కొడుకు చెయ్యి వదిలేసింది. అంటే అయ్యో నా కొడుకు తప్పిపోయాడని గట్టిగా అరవడం మొదలెట్టిందంట. అండ్ ఆ మదర్ కదా, ఇంకా అరుస్తుంటే చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ డెన్స్ క్రౌడ్లో ఒకళ్ళని ఎతకడం అంటే సముద్రంలో సూదిని ఎతకడం లాంటిది. ఆమెమో భయంతో జనాన్ని దోసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఆమెకి హెల్ప్ చేయబోయి ఇంకొంతమంది మూమెంట్ వచ్చింది. ఇవన్నీ కలిసి ఒక చిన్న డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి, ఆ చిన్న డిస్టర్బెన్స్ ఒక డామినో ఎఫెక్ట్ లాగా మారి ఒక పెద్ద స్టాంపేడ్కి రీజన్ అయింది. ఇలా ఇంకో వర్షన్ కూడా ఉంది. బట్ ఏదైనా కానీ అక్కడ స్టాంపేడ్ అయితే అయింది, ద చైన్ రియాక్షన్. అండ్ స్టాంపేడ్ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. ఇది ఒక డామినో ఎఫెక్ట్. ఒకళ్ళు కింద పడితే వాళ్ళ మీద ఇంకోళ్ళు అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూనే ఉంటారు. ముందున్న వాళ్ళు కింద పడిపోతున్నారని వెనకున్న వేలాది మందికి తెలియదు. వాళ్ళు తమ హీరోని చూడాలని ఆశతో ముందుకు తోసుకొస్తూనే ఉంటారు. సో ప్రతి పుష్ ముందు పడిపోయిన వాళ్ళ మీద కొన్ని 100 కిలోలు బరువేస్తుంది. వాళ్ళ లంగ్స్ మీద ఒత్తిడి పెరిగి గాలాడక నిశ్శబ్దంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కరూరులో జరిగింది కూడా ఇదే. మరి కింద ఇంత నరకం జరుగుతుంటే పైన వెహికల్ మీద ఉన్న విజయ్ గారు ఏం చేస్తున్నారు? మొదటైతే ఆయనకి ఏం జరుగుతుందో అర్థం కాల. కానీ జనం కేకలు ఆర్తనాదాలు ఎక్కువ అవ్వడంతో ఆయన తన స్పీచ్ ఆపేశారు. అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆయన కూడా ప్యానిక్ అయ్యారు. అంబులెన్స్ ప్లీజ్ హెల్ప్ అని మైక్లో అరవడం మొదలెట్టారు. కానీ దీని గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. అదే అంబులెన్స్ గురించి. అండ్ వాటర్ బాటిల్స్ కూడా కింద ఉన్న జనం మీదకి ఎసరటం మొదలెట్టారు. కావాలంటే మీరు వీడియో క్లిప్లో చూడొచ్చు. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద లక్షలాది మంది కాపాడిన హీరో ఈరోజు ఆ కళ్ళ ముందే చనిపోతున్న తన అమ్మాయిలను చూస్తా ఏమీ చేయలేక నిలబడ్డారు. ఇంతకంటే పెద్ద ట్రాజడీ ఏముంటుంది? సర్వైవర్ స్టోరీస్. అండ్ ఈ నరకం నుంచి బ్రతికి బయటపడ్డ వాళ్ళ మాటల్లో, అంటే ప్రాణాలతో బయటపడిన ఈ రోడ్కి చెందిన కార్తీక్ ఇలా అన్నాడు: పూర్ ప్లానింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ పోలీస్. గంటల తరబడి జనాన్ని అలా గొర్రెల్లా నిలబట్టడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది. నా ఫ్రెండ్ కనిష్క నా కళ్ళ ముందే కింద పడిపోయింది. నేను ఎలాగోలా తన పక్కకు లాక్కొని వచ్చాను, లేకపోతే ఏమయ్యేదో అని. అండ్ కనిష్క కూడా మాట్లాడుతూ ఆల్ ఆఫ్ ఎ సడన్ నన్ను వెనక నుంచి ఎవరో దోశారు, నేను కింద పడిపోయాను, నా మీద ఎంతమంది పడిపోయారు ఊపిరాళ్ళ, ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను అని చెప్పారు. ఇలాంటివి ఎన్నో. అండ్ కరూర్ టౌన్ పోలీస్ అయితే టీవీకే వెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అండ్ కొంతమంది మీద కొన్ని సెక్షన్స్ మీద కేసు బుక్ చేశారు. BNS 109, 110, 125, 223. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగిపోయింది. ఇప్పుడు మొదలైంది అసలు డ్రామా. ఒకవైపు ఏమో హాస్పిటల్స్లోనేమో ఆర్తనాదాలు, ఇంకోవైపు టీవీలో బ్రేకింగ్ న్యూస్, ఇంకోవైపు ఒక మ్యాసివ్ బ్లేమ్ గేమే. వీళ్ళు ఎవరి వైపు చూపిస్తుంది? ఆర్గనైజర్స్ వైపా, పోలీసుల వైపా, లేక గవర్నమెంట్ వైపా? ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక పర్ఫెక్ట్ స్ట్రోమ్ ఆఫ్ మిస్టేక్స్ అనేది ఉంటుంది. ఒకళ్ళ తప్పు, ఇంకొకళ్ళ నిర్లక్ష్యం, ఇంకొకళ్ళ దురాశ, ఇలా అన్నీ కలిస్తేనే ఒక ట్రాజడీ జరుగుతుంది. కరూర్ విషయంలో ఏం జరిగింది? హూ ఆర్ ద కల్ప్రిట్స్? అక్యూజ్డ్ నెంబర్ 1, ద ఆర్గనైజర్స్. మొదటి కల్ప్రిట్స్ ఎవరయ్యా అంటే టీవీకి ఆర్గనైజర్సే. ఆ టీవీ ఎందుకంటే వాళ్ళు పిలిస్తేనే కదా జనం వచ్చారు, వాళ్ళు చెప్పిన మాట నమ్మే వచ్చారు. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ ట్రిచిలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళే ఒక 10 గోల్డెన్ రూల్స్ కూడా రాసుకున్నారు కదా. రియాలిటీ చెక్ చేద్దాం. వాళ్ళు తప్పిన గోల్డెన్ రూల్స్ ఏంటి? పిల్లలు వృద్ధులు రావద్దు. రియాలిటీ చెక్. కరూరు మృతుల్లో 6 పిల్లలు ఉన్నారు. రూల్ ఫెయిల్డ్, టికెట్ క్లోజ్డ్. గోల్డెన్ రూల్ నెంబర్ 2, ప్రజలకు అసౌకర్యం కలిగించద్దు. 39 మంది ప్రాణాలు పోయాయి, 65 మందికి పైగా గాయపడ్డారు. దీనికంటే పెద్ద అసౌకర్యం ఏముంటుంది? గోల్డెన్ రూల్ నెంబర్ 7, పోలీసులకి పూర్తిగా సహకరించాలి. రియాలిటీ చెక్ ఏంటి? 10,000 మందికి పర్మిషన్ తీసుకొని 30,000 మందిని గ్యాదర్ చేశారు. అంటే 27,000 మంది గ్యాదర్ చేశారు. అక్కడ అంతమంది మొబిలైజ్ చేస్తే పోలీసులు ఉందంత 500 మంది. సో పోలీసులు చేతులు కట్టేశారు. ఇవన్నీ పక్కన పెడితే సరే, జనాలే వాళ్ళంతా వాళ్ళు సడన్గా అంతమంది విజయ్ గారిని చూడడానికి వచ్చారనుకున్నా, ఓవర్ క్రౌడ్ అవుతున్నప్పుడు ఆ
ఆ స్పీచెస్ని విజయ్ గారి సభలను ఆపాలిగా, ఆపారా? లేదు. అండ్ విజయ్ గారు కూడా నేను అంబులెన్స్ గురించి చెప్తానన్నాను కదా, అంబులెన్స్కి దారి ఇవ్వండి అన్నారు. అండ్ అంబులెన్స్కి దారి ఇంకా క్లియర్ అవ్వకుండానే మళ్ళీ స్పీచ్ కంటిన్యూ చేస్తున్నారు. ఏంటో మరి. See you all. Thank you. కాన్ఫిడెంట్ ఆనంగా నల్లదే నడకం వెట్రి నిశ్చయం. అండ్ డిఎంకే స్పోక్స్ పర్సన్ ఏమన్నారు, జనం ఎక్కువ వచ్చారని చూపించడానికి ఫ్యాన్సీ డ్రోన్ షాట్స్ తీసుకోవడానికి కావాలని లేట్ చేశారు, ఇది ఒక చీప్ లాయ్ అంటున్నారు. అండ్ ఈ రోజుల్లో రాజకీయం అంతా పర్సెప్షన్ గేమే. నా సభకు ఎంతమంది వచ్చారో నా బలం ఏంటని చూపించుకోవడమే రాజకీయం. అది విజయ్ గారు అనే కాదు, డిఎంకే అయినా ఇంకా ఏఐడిఎంకే అయినా ఏ పార్టీ అయినా కానీ. మరి లక్షలాది మంది అభిమానులు ఉన్న విజయ్ లాంటి స్టార్ తన బలాన్ని చూపించుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఓవర్ క్రౌడ్ ఉన్నప్పుడు ఆపకపోవడంలో మిస్టేక్ కనబడుతుంది. మీరే రూల్స్ రాసుకుని మీరే ఫాలో అవ్వకపోతే వాట్ విజయ్ అంకుల్. ఎక్స్క్యూజ్ నెంబర్ 2, ద పోలీస్. ఇప్పుడు కాయిన్కి ఇంకో వైపు చూద్దాం, ద పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళ పాత్రలో ఒక పెద్ద కాంట్రడిక్షన్ అయితే కనబడుతుంది. ఒకవైపు ఏమో వాళ్ళు టీవీగా చెప్పిన 4 డేంజరస్ వెన్యూస్ని రిజెక్ట్ చేసి ఒక సేఫర్ స్పాట్ని ఇచ్చారు. అంటే వాళ్ళు ముందే జాగ్రత్త తీసుకున్నారు అనుకుందాం. మరి ఆ స్పాట్లో 38 మంది చనిపోతుంటే వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ తేడా కొట్టింది? ద నెంబర్ స్కీమ్. లెక్కలు చాలా సింపుల్గా ఉన్నాయి అబ్బా. పర్మిషన్ ఇచ్చింది 10,000, ఉన్న పోలీసులు 500 మంది, అండ్ ప్రతి 20 మందికి ఒక పోలీస్ అనుకుందాం. కానీ ఇది మేనేజబుల్ రేషియోనే. కానీ రియాలిటీలో వచ్చింది 27,000 మంది. అంటే ఒక్కో పోలీస్పై 54 మంది భారం పడింది. ఇది క్రౌడ్ కంట్రోల్ ఏమీ కాదు, ఇది ఒక సూసైడ్ మిషనే. అసలు క్వశ్చన్ ఏంటంటే ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. టీవీకి ఒక కొత్త పార్టీ కావచ్చు, అండ్ విజయ్ గారు ఒక సూపర్ స్టార్. ఆయన సభలకి జనం ఎక్కువ మంది వస్తారని ముందే అంచనా వేయడానికి ఇది ఏమన్నా రాకెట్ సైన్స్ అవసరమా? సోషల్ మీడియాలో ట్రెండ్ చూసినా, వాళ్ళ ప్రీవియస్ ర్యాలీ రికార్డ్స్ చూసినా సరే ఈ క్రౌడ్ ప్రిడిక్టబుల్ కాదా? పోలీసులు ఇంటెలిజెన్స్ వింగ్ ఏం చేస్తున్నాయి? వాళ్ళు ఈ క్రౌడ్ సర్జ్ని ఎందుకు అంచనా వేయలేకపోయారు? 20,000 మంది ఎక్స్పెక్ట్ చేశారా అని అంటున్నారు. నేను ఒక ఇంటర్వ్యూలో చూసా, పోలీసులు చెప్పేది 20,000 మంది వస్తారనుకున్నారు. అంటే లాస్ట్ వీక్లో ఏఐడిఎంకే చేసినప్పుడు 25,000 మంది వచ్చారని రికార్డ్స్ ఉన్నాయి. మరి 25,000 మందికి మించి వస్తారు, కానీ ఎందుకు తక్కువ 20,000 మంది అసలు ఎలా అనుకున్నారు? లేక ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళ చేతులు ఎవరన్నా కట్టేశారా? సభకి జనం ఎక్కువ అవుతున్నప్పుడు రూల్ ప్రకారం పోలీసులు ఆ సభను ఆపి జనాన్ని డిస్పర్స్ చేసే వాళ్ళకి పవర్ ఉంది. వాళ్ళు ఆ పవర్ని ఎందుకు వాళ్ళు నిజంగా హెల్ప్లెస్సా, లేక అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల చూసి చూడనట్టు వదిలేయండి అనే ఒక పర్స్పెక్టివ్లో ఉన్నారా? అండ్ ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనంత వరకు కూడా పోలీసులకు చేతులకు కూడా నెత్తుడి మరకలు ఉంటాయి. ఎక్యూజ్ నెంబర్ 3, ద గవర్నమెంట్. ఇప్పుడు బ్లేమ్ గేమ్లో 3వ అతిపెద్ద ప్లేయర్ అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం. ఒక సూపర్ స్టార్ని, ఒక రైజింగ్ పొలిటికల్ ఫోర్స్ని కఠినంగా కంట్రోల్ చేస్తే ప్రతిపక్షాన్ని అణిచేస్తున్నారు అనే బ్యాడ్ నేమ్ వస్తుంది. కంట్రోల్ చేయకపోతే కరూర్ లాంటి ట్రాజడీస్ జరుగుతాయి. అండ్ దానికి తోడు ట్రిచీ ఇన్సిడెంట్లో కూడా మైక్ కట్ చేశారు. విజయ్ ర్యాలీస్కి తీవ్రంగా అడ్డుకుంటున్నారనే పేరు కూడా ఉంది. కావాలని మా ర్యాలీస్కి డిఎంకే పార్టీ కావాలని తప్పులు చేసేలా చేస్తున్నారని అంటే కొంచెం ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడారు. అండ్ ఇంకో వీడియో చూడండి, ఆయన బస్ మీద ఉన్నప్పుడు ఎవరో చెప్పులు ఇసురుతున్నారు. ఆబ్వియస్లీ ఎవరు ఇసురుతారు? డిఎంకేనే చేపించేదా పని. ఇక్కడ ఆయన స్పీచ్లో డిఎంకే వాళ్ళకి ఏం పని? చెప్పులు ఇసురెంత. అండ్ బీజేపీ లీడర్ ఎవరో షజావుద్ పూనావాలా ఏమన్నారంటే, ఈ ఇన్సిడెంట్కి టీవీకే డిఎంకే ప్రభుత్వం ఇద్దరు బాధ్యులే. ఇది టీవీకి యొక్క దురాశ, డిఎంకే యొక్క చేతకంతనం, రెండింటి కాంబినేషన్ వల్ల జరిగిన మర్డర్ అని చెప్తున్నారు. ఏదైనా సరే ఒక రాష్ట్రంలో పౌరుల భద్రతకు అంతిమ బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి. పోలీస్ శాఖ రాష్ట్ర హోమ్ మినిస్టర్ కిందకే వస్తుంది. కాబట్టి ఈ ఫెయిల్యూర్లో మాకేం సంబంధం లేదు అని ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి లేదు. ద సోషల్ మీడియా ట్రయల్. ప్రభుత్వం పోలీసులు యాక్షన్ తీసుకునే లోపే సోషల్ మీడియా తీర్పు ఇచ్చేస్తుంది. అరెస్ట్ విజయ్ అనే హ్యాష్ట్యాగ్ ఎక్స్లో నేషనల్ ట్రెండ్గా మారింది. అండ్ ప్రజలకు ఆబ్వియస్లీ కోపం వస్తుంది. అండ్ బీజేపీ లీడర్ అన్నామలై కూడా ఇది డిఎంకే గవర్నమెంట్ ఫెయిల్యూరే, ప్రతిపక్షాల సభలకు భద్రత కల్పించడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారన్నారు. అండ్ కమల్ హాసన్ గారు, మోదీ గారు, రాహుల్ గాంధీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ వాళ్ళ సంఘీభావం అయితే తెలిపారు. అండ్ ఈ బ్లేమ్ గేమ్ పక్కన పెడితే మనం మర్చిపోతుంది 38 కుటుంబాలను. వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? కరూర్ గవర్నమెంట్ హాస్పిటల్ బయట అక్కడ ఉన్నది కేవలం భయం, కన్నీళ్లు అండ్ సమాధానం దొరకని ప్రశ్నలు. తన కొడుకు బ్రతుకున్నాడో లేదో తెలియక ఏడుస్తున్న ఒక తల్లి, తన భర్త ఏమయ్యాడో అని వెతుకుతున్న ఒక భార్య, హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న ప్రతి స్ట్రెచ్చర్ వైపు వందలాది మంది కళ్ళు ఆశగా భయంగా చూస్తున్నాయి. చనిపోయిన వాళ్ళకి గవర్నమెంట్ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అండ్ గాయపడిన వాళ్ళకి 1,00,000 అనుకుంటా. మరి ఈ కథకు నాయకుడు విజయ్ గారు ఏం చేశారు? ఆయన అయితే చెన్నై వెళ్ళిపోయారు, మీడియాని అవాయిడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ వర్షన్, తనను చూడడానికి వచ్చిన అభిమానులు చనిపోతే ఒక నాయకుడిగా వాళ్ళ కుటుంబాల మధ్య ఉండాల్సిన వ్యక్తి మౌనంగా వెళ్ళిపోవడం వెనుకున్న అర్థం ఏంటి? ఈ అభిమానుల చావులకి తనకు సంబంధం లేదా, లేక నిజాన్ని ఫేస్ చేసే ధైర్యం లేదా? వర్షన్ 2 అంటే ఇది కొంతమంది అడుగుతున్నారు. వర్షన్ 1. వర్షన్ 2 ఏంటంటే, ఇది నేను అగ్రీ చేసేది. ఆల్రెడీ ఆయన వల్ల అంతమంది చనిపోయారు అని గిల్ట్తో ఉన్నప్పుడు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చిన అభిమానులు కలిసిన మళ్ళీ అక్కడ
ఆ ఫ్యామిలీస్ని కలిసిన అక్కడ మళ్ళీ ఏదైనా స్టాంప్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, మళ్ళీ తలకాయ నొప్పే కదా. సో అందుకే వెళ్ళిపోయారేమో అనుకుంటున్నా. ఇది యాక్సెప్టబుల్ లాగే అనిపిస్తుంది. అండ్ ఈ గందరగోళం మధ్య ప్రభుత్వం జస్టిస్ అరుణా జగదీశన్తో ఒక విచారణ కమిషన్ వేసింది. పేపర్పై ఇది ఒక పవర్ఫుల్ స్టెప్పే. అండ్ ఈ కమిషన్ ఆ ఇన్సిడెంట్ గల రీజన్స్ని తెలుసుకోవాలి, బాధ్యుల్ని గుర్తించాలి, భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండడానికి సూచనలు కూడా ఇవ్వాలి. కానీ మన దేశంలో ఇలాంటి కమిషన్స్ ఎన్ని వందలేసారో, ఎన్ని రిపోర్టుల్లో ఫైళ్ళు బూజులు పట్టున్నాయో మనకు తెలియదా? అండ్ ఈ కమిషన్ అయినా నిజమైన దోషులను బయటపెడుతుందా, లేదా కొంతమందిని స్కేప్ గోట్స్గా మార్చి చేతులు దులుపుకుంటుందా? టైం చెప్పుద్ది. ద రియల్ స్విచ్. ఈ కమిషన్లు, ఈ నష్టపరిహారాలు చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేవు. కానీ అసలు ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆపచ్చు. ద రియల్ క్వశ్చన్ ఈజ్ నాట్ హూ కిల్డ్ దెమ్, బట్ వాట్ కిల్డ్ దెమ్. తమిళనాడు సంగతి చూద్దాం. అక్కడ ఒక సినిమా ఎంటర్టైన్మెంట్లా లేదు, అదొక మతం అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు మన వీడియోస్లో కూడా చెప్పాను, మనకి పిచ్చ కంటే సినిమాల మీద. అండ్ నన్ను అడిగితే ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో సినిమా హీరోలు అంటే ఎక్కువ పెచ్చ ఉండేది తమిళనాడులోనే. అక్కడ సినిమా ఎంటర్టైన్మెంట్ కాదు, అదొక మతం. స్టార్ ఒక నటుడు కాదు, ఒక దేవుడు. ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, రజనీకాంత్, కమల్ హాసన్, జయలలిత, చివరికి విజయ్. ఈ లిస్ట్ చాలా పెద్దది. అండ్ ఒకప్పుడు సినిమా హీరోస్ ర్యాలీస్ అంటే లక్షలాది మంది వచ్చేవాళ్ళు. కానీ అప్పటి అభిమానానికి ఇప్పుడు విజయ్ గారి ఫ్యాండమ్కి ఒక పెద్ద ప్రమాదకరమైన తేడా ఉంది. అదే దా సోషల్ మీడియా. ఎంజీఆర్ అభిమానులు జెండాలు మోసేవాళ్ళు, విజయ్ అభిమానులు హ్యాష్ ట్యాగ్స్ని ట్రెండ్ చేస్తారు. అప్పుడు ఫ్యాండమ్ గ్రౌండ్ లెవెల్లో ఉండేది, ఇప్పుడు ఫ్యాండమ్ డిజిటల్ ప్రపంచంలో వర్చువల్ రియాలిటీలో బ్రతుకుతుంది. ఈ డిజిటల్ ఫ్యాండమ్, ఈ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్, ఇది ఒకే రోజులో లక్షల మందిని మొబలైజ్ చేయగలదు, కానీ వాళ్ళని కంట్రోల్ చేయలేదు. ప్రొఫెసర్ గోపాలన్ రవీంద్ర గారు చెప్పినట్టు కరూర్ సభలో ఉన్నది ఒక పొలిటికల్ క్రౌడ్ కాదు, వాళ్ళు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన కార్యకర్తలు కూడా కాదు. వాళ్ళు కేవలం విజయవంతం చూడడానికి వచ్చారు. అండ్ ఆ ఉద్వేగంలో వాళ్ళకు చుట్టూ ఉన్న ప్రపంచమే కనిపించదు. ఒక ఫ్యాండమ్ ఒకవైపు అందంగా కనిపించినా కంట్రోల్ తప్పితే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. ద ఫైనల్ క్వశ్చన్స్, మనల్ని మనం అడగాల్సిన ప్రశ్నలు. ఈ కథ మొత్తం విన్న తర్వాత మనం కొందరిని నిందించి చేతులు దులుపుకోవడం కాదు, మనల్ని మనం కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి. ఒక సెల్ఫీ హ్యూమన్ లైఫ్ కంటే గొప్పదా? ఒక స్టార్ని తాకాలనే ఆశలో మన పక్కనున్న వాడిని ఊపిరి ఆపేసే హక్కు మనకుందా? అండ్ ఫైనల్లీ, అభిమానులుగా మనకు ఒక నాయకుడి కోసం చనిపోయేంత ఎర్రవసరమా? కంక్లూజన్, కరూరులో చనిపోయిన 38 మందిని చంపింది టీవీకే నిర్లక్ష్యం మాత్రమే కాదు, అండ్ పోలీసులు చేతకానితనం మాత్రం కూడా కాదు, ప్రభుత్వం వైఫల్యం మాత్రమే కాదు. వాళ్ళని చంపింది మన సమాజంలో దేవుడు లాంటి స్టార్ల మీద, సినిమా మీద ఉన్న ఒక గుడ్డే అభిమానమే. ద కిల్లర్ ఇస్ ద కల్చర్ ఇట్ సెల్ఫ్. ఆ కల్చర్ నాయకులకేమో బాధ్యత నుంచి, అభిమానులకు విచక్షణ నుంచి దూరం చేస్తుంది. నాయకులు మారాలి, వ్యవస్థలు మారాలి, కానీ వాటన్నిటికంటే ముందు అభిమానులుగా మనం మారాలి. మన అభిమానం మన నాయకుడిని గెలిపించాలి, కానీ మన ప్రాణాలు తీయకూడదు. లేదంటే కరూర్ లాంటి ట్రాజడీస్ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ వేదిక మారుద్ది, స్టార్ మారుతాడు, కానీ చనిపోయే అమాయకుల కథ మాత్రం మారదు. అండ్ దీని గురించి అప్డేట్స్ ఉంటే మళ్ళీ వీడియో చేస్తాను. స్టోరీ వర్షన్స్ కూడా మారుతున్నాయి, చూద్దాం అసలు ఎక్కడి దాకా వెళ్తుందో. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీరు నా అనాలిసిస్తో అగ్రీ చేస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.